నమస్తే వెల్కమ్ టు 6 PM న్యూస్. నేను చందు ఇక డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది. వల్లభనేని వంశీకి విజయవాడ SC/ST కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది. వల్లభనేని వంశీకి ఇక విజయవాడ SC/ST కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసినట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి SC/ST కోర్టు ఈరోజు అంటే కొద్దిసేపటి కిందటే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే పూర్తిగా కూడా వల్లభనేని వంశీ పూర్తిగా ఆరోగ్య పరిస్థితి మెరుగుగా లేకపోవడంతో కొద్దిసేపటి కిందటే ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆయనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆయనకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే కోర్టు మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే అటు అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో అటు వల్లభనేని వంశీని ఏదైతే మధ్యాహ్నం ఆయన రిమాండ్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఎప్పటికీ వాయిదా వేసినటువంటి తరుణంలో ఆయన తనకు అనారోగ్య పరిస్థితి ఉందని, పూర్తిగా కూడా ఆరోగ్యం సహకరించట్లేదని అధికారులకు చెప్పడంతో అధికారులు అటు కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో కోర్టు ఆయనకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని తీసుకెళ్లి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అటు వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఆయనకు కాళ్ళు పూర్తిగా కూడా వాయడం, అదే విధంగా నడుము నొప్పి, ఇతర సమస్యలతో అటు వల్లభనేని వంశీ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆయనకు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అంటే గతంలో కూడా ఇదే విధమైనటువంటి రీతిలో కాళ్ళు నొప్పులు, అదేవిధంగా వెన్ను నొప్పితో ఆయన బాధపడడం, పూర్తిగా కూడా తలనొప్పిగా చాలా తీవ్ర స్థాయిలో రావడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని గతంలోనే కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించినటువంటి లాయర్లతో ఇప్పటికే పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆల్రెడీ గతంలో ఉన్నప్పుడే ఈ యొక్క బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి రిమాండ్ వరకు కూడా వెయిట్ చేయాలన్నటువంటి క్రమంలో అప్పుడు తీర్పులు కూడా కొన్ని వాయిదాలు పడినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా గతంలో ఇప్పటికే 4 నుంచి 5 రిమాండ్లు వల్లభనేని వంశీకి పొడిగించినటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీకి ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో అయితే మాత్రం బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అటు ఆయన అనుచరులు బలవంతం చేసి ఏదైతే వాంగ్మూలం ఇచ్చారని గతంలో ఏదైతే ఆయన కుటుంబ సభ్యులు సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల ఆరోపణ మేరట ఈ కేసు అయితే నమోదైనటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ పైన ఉన్నటువంటి ఆరోపణలన్నిటి మీద ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ట్రాపింగ్లు అనేక రకాల అంశాల్లో వల్లభనేని వంశీ పైన నమోదైనటువంటి కేసులన్నింటిలో ఇది చాలా కీలకమైన కేసు. ఈ కేసు వ్యవహారంలోనే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో ఈ షరతులు ఏంటనేది మరి కాసేపట్లో రానున్న ఈ బెయిల్ కండిషన్స్ ఏమేమి ఇచ్చారు, ఏమేమి రావాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. అయితే మరోసారి కనుక చూసుకుంటే ఈ బెయిల్లో కండిషన్స్ కనుక కొన్ని మాత్రం అటు అందరికీ వర్తించే, ఏదైతే దేశం దాటిపోకూడదు, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ బెయిల్ కండిషన్ పొరుస్తారు. కానీ వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటనేది మరి కాసేపట్లో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వల్లభనేని వంశీకి సంబంధించి ఈ కేసులో బెయిల్ రావడం ఆయన అభిమానులు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కొంత ఊరటన తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరో 2 కేసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఈ కేసుల మీద ఏదైనా మళ్ళీ అధికారులు ఏమైనా ఆయన మీద దూకుడు చూపిస్తారనేటువంటి ఒకవైపు మరొక ఆందోళన కూడా ఉంది. కాబట్టి చూడాలి ఏ విధంగా వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ మంజూరైంది కాబట్టి ఏ విధంగా అటు అధికారులు కావచ్చు, ఇటు వల్లభనేని అనుచరులు ఏ విధంగా అనుకుంటున్నారని చూడాల్సినటువంటి అంశం ఉంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.